పని మీద పోతున్నా ఒక మాట అనుకొని వెళ్ళాలి. ఆ మాట అనుకొని పోతే ఆ కార్యం శుభప్రదమవుతుంది అన్నదానికి హనుమ ఈ రోజునాడు లంకాయన ప్రయాణం చేశాడు. సముద్రాన్ని దాటేటప్పుడు ఎందరో రాక్షసులు వచ్చారు. అడ్డొచ్చినప్పుడు హనుమ చెప్పాడు వాళ్ళతోటి, ఏమని, ఎటు వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే నేను రామకార్యమై వెళ్తున్నాను అన్నాడు. కాబట్టి వచ్చిన రాక్షసులు అందరూ చచ్చిపోయారు. మనం కూడా ఏం చేయాలి అంటే, ఉదయం లేచాం, ఏదో వ్యవసాయ పనికి పోతున్నాం, వెళ్ళేటప్పుడు అడిగారు మనల్ని, అన్న ఎక్కడికి వెళ్తున్నావే, ఎక్కడ దాకా అన్నారు అనుకోండి, ఇంట్లో భార్య అడిగినా చెప్పాల్సినటువంటి మాట రామకార్యం మీద వెళ్తున్నా అని చెప్పుకొని వెళ్ళండి. ఆ కార్యం రామకార్యం అయిపోతుంది. రెండు, ఏ పని మీద వెళ్ళినా ఆ పనిని రామకార్యం అని చెప్పు, మనసులో పని కానీ బయటికి రామకార్యం అని చెప్పుకోండి, అది రామకార్యం అయిపోతుంది. మూడు, పిల్లలు ఉన్నారు, మీ పిల్లలందరూ కూడా ఉదయం స్కూల్కి వెళ్తారు కదా, వెళ్ళేటప్పుడు తప్పకుండా అమ్మకు చెప్పండి, అమ్మ రామకార్యానికి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళండి స్కూల్కి. అపారమైన సరస్వతి అనుగ్రహం మీ పిల్లలకు ప్రాప్తించబడుతుంది. ఎందుకు వెళ్ళేది చదువుకోవటానికి, కానీ రామకార్యం అని చెప్పుకుని వెళ్ళారు. అది రామకార్యం అవుతుంది. ఆటంకాలు వస్తే తొలగింపజేస్తాడు రామచంద్ర ప్రభువు. ఎవరు ఏ పని చేసినా రామకార్యం అని చెప్పుకోండి. ఆ కార్యము దిగ్విజయకృతమవుతుంది, అద్భుతాలను సృష్టిస్తుంది. అన్నాము కదా అని ఒక్కసారి పరీక్షిస్తా అని రేపొద్దున పరీక్షించే విధంగా చేయకండి. దాన్ని తుంటరి చేష్టలు ఉంటారు, అలాంటివి చేయకండి. దయచేసి ఊనికతో చేయండి. చెప్పాము కదా అని మీరు ఇష్టంతో చేస్తే తప్పకుండా దానికి ఫలితాలు వస్తాయి. రామనామానికి ఆ శక్తి ఉంది. రామనామం అంత చిన్నది కాదు, విశ్వసించిన వాళ్లకు అమృతం అది, పరమ పెద్ద ఔషధం అది. అలాంటి రామనామాన్ని మీరు రామకార్యంగా పెట్టుకోండి. ఎవ్వరు ఏ పని చేసినా రామకార్యం మీద వెళ్తున్నానని చెప్పుకోండి. కొందరికి పని చెప్పాల్సి వస్తే చెప్పండి, చివరిలో రామకార్యం అనండి. పిల్లలు అందరూ కూడా దయచేసి వినండి, మమ్మీ రామకార్యాన్ని పోతున్నా అనకండి. అమ్మ, ఒకవేళ అమ్మ అందుబాటులో లేకపోతే రానున్నాడు అనుకోండి, చెప్పాలేమని, రామకార్యానికి పోతున్నా బాయ్ బాయ్ అనకండి దయచేసి. బాయ్ బాయ్ అనేది దరిద్రం. ఏమవుతుంది, మళ్ళీ వస్తావు రావు అర్థమది. బాయ్ బాయ్ అంటే రానట్టే లెక్క. అది బాగా వదిలిపెట్టింది దయచేసి, అలా చెప్పకండి. అమ్మ రామకార్యానికి వెళ్తున్నా, వెళ్ళొస్తున్నా ఇలా మాట్లాడండి. తండ్రి అయితే నాన్నగారు రామకార్యానికి వెళ్తున్నాను అని అనుకుని బయలుదేరండి, అలా చెప్పి వెళ్ళండి. బాయ్ బాయ్కి టాటా చెప్పండి, బాయ్ బాయ్కి స్వస్తి పలకండి. రామకార్యానికి వెళ్తున్నా అన్నదాన్ని పట్టుకుందాం, ధరించిపోదాం, చేద్దామా? ఇప్పటి నుండి ఏమందాం? రేపు ప్రవచనానికి వచ్చినప్పుడు ఎవరన్నా అడిగినా ఎటు పోతున్నామమ్మా, మహాభారత ప్రవచనానికి అన్నారనుకోండి, శుభం అలా అనుకొని వెళ్ళిరండి, శుభ ఫలితాలు పొందుతారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై. పడుకోవద్దు, అటు ఇటు కదులుతూ మంచము, బెడ్డు, చాపను 1-2 నిమిషాలు ఇటుకి అటు గంట అంటది. సమయం ఇచ్చావా 2 నిమిషాలు, 2 గంటలు పడుకోబెట్టుతుంది. అప్పుడు దాన్ని చెప్పాలి, నువ్వు చెప్పిన తినన్నా, నేను చెప్పిన తినవా అని దేహం చెప్పాలి. ఇంకా 2 గంటలే లేవాల్సింది కదా, ఇంకా గంట లేవాల్సింది కదా, ఇంకా 3 గంటలు పడుకున్నా 7 గంటలకే లేవాల్సింది కదా, కనీసానికి 8 గంటలకి లేవాలి కదా, 9 గంటలకన్నా లేవాలి కదా, 10 గంటలకన్నా లేవాలి కదా. లేవకపోతే శవమైతావు, తీసుకెళ్ళి అగ్నిస్ కాల్ చేస్తారు. ఓ మనసా లే అనాలి. అది మనం చెప్పినట్టుగా వినేలాగా చేసుకోవాలి తప్ప, అది చెప్పినట్టుగా నువ్వు విన్నావా, 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళాలి, పెద్ద పోస్టు, 5 నిమిషాలు లేట్ అయినా ఊస్తు నీ పోస్టు. అలాంటి నువ్వేం వశమయ్యావు, మనసు చెప్పినట్టుగా వినడానికి అలవాటు అయ్యావు. ఇప్పుడేమన్నది, 1-2 నిమిషాలు పడుకోన్నది. 7 గంటలకు తెలివైంది, గంట చాలా ఆయన రెడీ కావటానికి, ఇంకో గంట ప్రయాణానికి వెళ్ళిపోతాడు 10 నిమిషాల ముందు ఆఫీస్కి. ఏమన్నాడు, 2 నిమిషాలు ఇలా ఊరికి ఇలా తిరిగి ఇలా పడుకోండి, లేచిపో అన్నది. దాని మాట విన్నాడు. మీరు గమనించండి, మన మనసే మాట్లాడేటప్పుడు లేచేటప్పుడు
ఏది మాట్లాడదు. ఎవరికైనా, చిన్న వాళ్ళకైనా పెద్ద వాళ్ళకైనా మన మనస్సే అంటుంటుంది, అబ్బా ఇప్పుడేనా లేవడం, కాసేపు ఆగరాదు అంటారు. అది మనస్సే. ఆయన ఏం చేశాడు, 2 నిమిషాలని అలా ఇటు తిరిగాడు. అటు తిరిగేసరికి మా అబ్బాయి పెట్టి పడుకోబెట్టి కరెక్ట్ 9 గంటలకు లేచాడు. ఎప్పుడు స్నానం చేయమంటావు, ఎప్పుడు టిఫిన్ చేయమంటావు, ఎప్పుడు ½ గంట ప్రయాణం చేయమంటావు? దీంట్లో చాలా రకాలుగా నడుస్తుంది. ఏమిటి? 2 వెళ్తాడు కానీ ఎక్కడో గుద్దుకొని చస్తాడు. ఇది దాటుకొని వెళ్ళాడు ఆఫీస్కి. ఆఫీస్లో బాస్ రిజైన్ చేయమన్నాడు. అయిపోయింది సమయం, ½ గంట లేట్కి వచ్చి ఉన్నాడు. రిజైన్ చేశాడు, వచ్చాడు. దేనివల్ల చెడిపోయాడు? ఆయన మనస్సు చెప్పినట్టు వింటే చెడిపోయాడు. మాకు గుర్తు పెట్టుకోండి, మనస్సు చెప్పినప్పుడు వినాలి. ఏ సందర్భంలో? మంచి మాట చెప్పే సందర్భాలు కూడా ఉంటాయి. మనసు పద గుడికి వెళ్దాం, పద భారతానికి వెళ్దాం, ఇక్కడ మనస్సు మాట విను. ఇక్కడ కూడా నేను చెప్పినట్టు వినాలంటే చెడిపోతాం. మనసు అప్పుడప్పుడు మంచి మాటలు చెప్తుంది, విను. కానీ ఉదయం లేచినప్పుడు దాని మాట వినకు, అని లేదు, బాగుపడతావు. ఇప్పుడు